హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఎన్క్యూఆర్ వ్లాగ్స్. నేను మీ సంగీత. ఈరోజు వచ్చేసి అయితే నేను రొయ్యల పచ్చడి పెట్టాను. దానికి కావాల్సింది అయితే మీకు చూపించేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి దానికి గరం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. లవంగాలు, ఇలాచి, ఇంకా చెక్క, ధనియాలు వేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే. నేను త్వరగా చూపిస్తున్నాను. అంటే అది సిమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు చేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి రొయ్యలు పెద్దవే తీసుకున్నానండి. శుభ్రంగా ఉప్పేసి ముందుగానే కడిగి నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె తీసుకొని అందులోకి రొయ్యలు అనేది వేసుకోవాలి. రొయ్యలు వేసుకొని సేమ్ నేను కొలతలు కూడా చెప్తాను మీకు. నేనైతే 2 kgs రొయ్యలు తీసుకున్నాను. అది మనకు ఎంత 1.5 kg వరకే వచ్చిందనమాట. అదంతా పోతుంది కదా అందులో. ఇంకొచ్చేసి ఇప్పుడు దానికి రొయ్యలకి సరిపడా కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని మంచిగా మొత్తం మిక్సీ తట్టు ఒకసారి కలుపుకొని స్టవ్ ముట్టించేసి పెట్టుకోవాలండి. మూత పెట్టేసుకొని పెట్టుకోవాలి. అందులో నుంచి వాటర్ అనేది వస్తుందన్నమాట. నేను ఎటువంటి వాటర్, ఆయిల్ వేయలేదు. ముందు అది పెట్టేసుకుంటే అందులో ఉన్నంత వాటర్ అంతా బయటకు వస్తుంది. మనము ఇప్పుడు మూత తీసుకొని ఆ వాటర్ అంతా పోయే విధంగా మనము అవి కలుపుకుంటూ ఉండాలన్నమాట. వాటర్ అంతా వెళ్ళిపోవాలి అందులో నుంచి. అలా కలుపుతూ మీడియం సైజ్ పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. హైలో కూడా పెట్టుకోవద్దు, మీడియం సైజులోనే కలుపుకుంటూ ఆ వాటర్ అంతా మనము మొత్తం ఎగిరించుకోవాలన్నమాట. వాటర్ అంతా వెళ్ళిపోవాలి. అట్లా కలుపుకుంటూ ఉండాలి. చూసారా, వాటర్ అంతా దగ్గరికి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వచ్చేసి ఇది గానుగ నూనె అంటారు కదా, పల్లి నూనె, వేరుశనగ నూనె, అదంతా ఒకటే. ఆ ఆయిల్ అయితేనే పచ్చడికి బాగుంటుంది అనమాట. ఇది మనం చేసుకునే నిల్వ పచ్చడి కాబట్టి కంపల్సరీగా పల్లి నూనె లేదంటే పప్పుల నూనె కూడా దొరుకుతుంది, అదన్నా వేసుకోవచ్చు. నేనైతే మామూలుగా షాప్లో దొరికేది పల్లి నూనె తీసుకున్నాను. విజయ్ అయితే బాగుంటుంది అనేసి తీసుకున్నాను. క్వాలిటీ కూడా బాగుంటుంది, స్మెల్ కూడా మనకు రియల్గా పల్లి లాగానే వస్తుంది అనమాట. చూసారా, ఎప్పుడైనా కానివ్వండి మనకు పల్లి నూనె ఒకటే గుర్తు, మనకు అదంతా నురగలాగా వస్తుంది కదా, అదైతేనే కరెక్ట్గా పల్లి నూనె అనేది మనకు తెలుస్తుంది అనమాట. అదైతే స్మెల్ కూడా చాలా బాగుంది. హీట్ అయిన తర్వాత ఏవైతే మనము ఆ వాటర్ అంతా ఇనిపోయేదాకా పెట్టుకున్నామో ఆ రొయ్యలు వేసుకోవాలి. వేసుకొని అందులో మీడియం ఫ్లేమ్లోనే మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు తక్కువ ఉందంటే మీరు ఒకసారి వేసుకోవచ్చు, లేదు మనకి ఎక్కువ రొయ్యలు ఉన్నాయంటే ఒక తర్వాత ఒకటి వేసుకుంటే సరిపోతుంది అనమాట. 2 times అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను 2 సార్లు ఫ్రై చేసుకున్నాను. నేను 2 kgs తీసుకున్నాను కదా, ఒకటేసారి వేస్తే మళ్ళీ అవి సరిగ్గా మగ్గం అనమాట. నేను 2 times వేసుకున్నాను. 1 time అలా మంచి మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతే రొయ్యలు అనేది మంచిగా మగ్గిపోతాయి. చూసారా, ఈ కలర్ వచ్చేంత వరకు ఉంటే సరిపోతుంది అనమాట. మంచి రెడ్డిష్గా అయ్యాయి కదా, అలా చేసేసుకొని మొత్తము చేసుకోవాలి. మిగతా ఏమున్నాయో అవి కూడా సేమ్ ఇలానే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఒకసారి చూపించానని ఇంకా నెక్స్ట్ టైం వేసినవి నేను చూపించలేదు. అలా వేసుకొని మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అది 2 spoons వేసుకున్నానండి. ఫుల్గా ఒక స్పూన్ తోటి ఫుల్గా 2 spoons వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి. మొత్తం మనం ఇది పికిల్ అనేది సిమ్లోనే మనము చేసుకోవాలి. ఎంత పచ్చివాసన పోయేంత వరకు మంచిగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని నిదానం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా పచ్చివాసన అంతా మనకు తెలిసిపోతుంది. అది దగ్గరకు కూడా వస్తుంది. చూసారు ఎలా వచ్చేస్తుందో, విడివిడిగా మొత్తం వెళ్ళిపోయి మంచిగా మగ్గిపోయినట్టు అనిపిస్తుంది. అప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అనేది వేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలండి, స్టవ్ అయితే ఆఫ్ చేయొద్దు. ఇప్పుడు వచ్చేసి 2 spoons వరకు సాల్ట్ వేసుకున్నాను. ఇంకా 2 spoons వరకు పసుపు వేసుకున్నాను. ఇంకొచ్చేసి గరం మసాలా కూడా వేసుకున్నానండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసిన అది 3 spoons వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కారం కూడా వేసుకుంటున్నాను. నేను పికిల్ గురించనే కారం తీసుకున్నానండి, రెడ్గా బాగుంటుంది అనమాట. ఇది కూడా ఒక పెద్ద స్పూన్తో 2 spoons వేసుకున్నాము. ఇది స్పైసీగా ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది, అందుకోసమని 2 spoons వేసుకున్నాను. సిమ్లోనే పెట్టుకోవాలి, స్టవ్ అయితే ఇంకా నేను బంద్ చేయలేదు. అది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో రొయ్యలు ఇప్పుడు అందులో వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఒక 5 minutes సిమ్లోనే కలుపుకుంటూ ఉండాలండి.
ఏవైతే మనం అన్నీ వేసామో అవన్నీ రొయ్యకు అనేది పట్టాలి. చాలామంది స్టవ్ ఆఫ్ చేసుకొని అవి చల్లగైనాక వేసుకుంటారు, లేదంటే మీడియం వేడి మీద ఉన్నప్పుడు వేసుకుంటారు. అట్లా కాదు, అవి స్టవ్ మీదనే ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకుంటే మనకు ఆ మసాలా అంతా రొయ్యలకి పడుతుంది. ఇంకోటి టేస్ట్ కూడా, రొయ్య కూడా తింటుంటే మనకు ఆ ఫ్లేవర్స్ అనేది తెలుస్తుంది. నేనైతే ఇలానే వేస్తాను, ఒకసారి మీరు కూడా ఇలానే ట్రై చేయండి. మంచి సిమ్లోనే ఒక 5 minutes మొత్తం కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకుంటే చక్కగా టేస్ట్ బాగుంటుంది. మనం ఇది అనేది తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. పక్క పెట్టుకొని చల్లగా అయిపోయింది. చల్లగా అయిపోయి చూసారా ఎట్లా వచ్చిందో, అట్లా ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లెమన్ అనేది పిండుకుంటున్నాను. గింజలన్నీ తీసేసి చక్కగా సరిపోయినంత 2 kg సరిపోయి నేను 3 తీసుకున్నాను. రసం బాగుంది. 3 తీసుకొని మొత్తం పిండుకొని అందులో మొత్తం కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకొని ఇది మనం గాజు సీసాలో మనం పెట్టుకుంటే మనకైతే 5 months వరకు అయితే ఎక్కడికి ఇంత చెక్కు చెదరకుండా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఒక 3 days తర్వాత ఇది చూసుకుంటే మనకు ఆయిల్ కూడా వస్తుంది. అది కరెక్ట్గా మనకు తెలుస్తుంది అనమాట. నేను తుప్పు చూసుకున్నాను, బాగుంది. మీరు 3 days తర్వాత చూసి ఏమైనా ఉప్పు ఏమైనా తక్కువైతే వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.